ఎవడో మాట్లాడగలను నేను. చచ్చిపోయే లోపట నలుగురిని సంపాదించాలట. చచ్చిపోయిన తర్వాత ఎదరిద్దరు వెనకాలిద్దరు, వాళ్ళు నలుగురినైనా సంపాదించుకోరా, చచ్చిపోయిన తర్వాత సమాధికి తీసుకెళ్తారు. నేనంటాను నలుగురు అవసరం లేదు, ఒక్కడు చాలు అంటాను. ఎవరు ఒక్కడు? యేసు ప్రభు. వీళ్ళు పట్టుకెళ్ళకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మిషన్లో పెడతారండి. పోయిందే ఉందండి. మీకు అర్థమవుతుందా? శరీరం కేవలం నిష్ప్రయోజనం. అది కాలిపోతే ఏంటి, బూడిదైపోతే ఏంటి, మట్టిలో పడితే ఏంటి, ఎవడో పట్టించుకోకపోతే వెనకాల ఎవడో ఒకడు వచ్చి పాతేస్తే ఏంటి, దానికి ఏముంది? శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మను రక్షించేది ఈ మోసే ఈ నలుగురు కాదు, యేసుక్రీస్తు. నీ పాపాన్ని కడిగేది ఆయన. చచ్చిపోయిన తర్వాత నువ్వు బయటికి రాగానే, ఆత్మగా నువ్వు బయటికి రాగానే నీకు పరదేశ పరలోకమా డిసైడ్ చేసేది ఆయన. బాడీది ఏముందండి? ఎవడన్నా లాక్కెళ్ళిపోతారండి. ఏ దిక్కు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. మాకెందుకు ఈ నలుగురు? ఆ ఒక్కడిని సంపాదించండి. ఆ ఒక్కడు